ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి కదా. వరదల వల్ల ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారు. అమెరికాలో కానీ, చైనాలో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ చాలా చోట్ల వరదలు ఇంకా తగ్గలేదు కదా. మరి ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో, ఎక్కడెక్కడైతే వరదలు వస్తున్నాయో జపాన్లో కానీ ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్క దేశం కోసం మనం ప్రత్యేక ప్రార్థన చేద్దామా? అంటే మనం చేసినంత మాత్రాన వర్షాలు తగ్గుతాయా అని కాదు, దేవునికి తండ్రికి మొరపెడదాము. వాళ్ళంత ఇబ్బందుల్లో ఉన్నారు, అంత బాధల్లో ఉన్నారు. మరి వాళ్ళ తరపున మనం తండ్రి పాదాలు పట్టుకుందాము. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో ప్రతి ఒక్కరు నా ప్రభ, మీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు భారంగా వారి హృదయాన్ని కృమ్మరించాలి. మీ కృపను గ్రహించండి నా తండ్రి. మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభ. మరి ఎక్కడెక్కడైతే వరదలు వస్తున్నాయో నా తండ్రి, వర్షాల వల్ల బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, అమెరికాలో, టెక్సాస్లో నా తండ్రి. మరి మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డలు నా ప్రభ, మీ ప్రేమ పొందుకున్న బిడ్డలు నా తండ్రి, మరి బిడ్డలకున్న ఆ బాధను, దుఃఖాన్ని తీసివేసిన ప్రభ, ఎవరెవరైతే వారి కుటుంబస్తుల్లో వాళ్ళని, వారి చిన్న బిడ్డలను కోల్పోయారు, యవనస్తులను కోల్పోయారు నా తండ్రి, బిడ్డలు ఒక్కసారిగా కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని మీ ఓదార్పు కుటుంబాలకు ఇవ్వండి నా తండ్రి. ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభ. ఇటువంటి ప్రమాదం మరొకసారి రాకుండా నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి, మీ మనసు నచ్చుకుని ఇలా తెలియక ప్రవర్తించుంటే క్షమించు నా తండ్రి. జాలిగల దేవా, మీరే మా చేయి విడిచిపెడితే ఇక మాకు దిక్కెవరు నా తండ్రి. మీరు అన్యాయస్తులు కారయ్యా. ఒకవేళ మేము దారి తప్పినా మమ్మల్ని గద్దించి సరైన దారిలో నడిపిస్తారే కానీ మా చెయ్యి మాత్రం మీరు విడిచిపెట్టారు నా తండ్రి. మరి చైనాలో వరదలు నా తండ్రి, అమెరికాలో వస్తున్న వరదలు, వర్షాలు నా ప్రభ, మరి జపాన్లో భూకంపాలు, వరదల వల్ల నా తండ్రి ఎవ్వరు ఇబ్బంది పడకుండా నా ప్రభ, ఇంకా మా భారతదేశంలో కూడా నా తండ్రి ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో వరదల్లో చిక్కుకుపోయారు నా ప్రభ, ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆ వరదల్ని, వర్షాలని, భయంకరమైన భూకంపాలను నా తండ్రి ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ మాట చొప్పు నా తండ్రి, మీ మాటకు మాత్రమే నా ప్రభ అవి లోపడితే నా తండ్రి, ఒక్క మాట మీరు గద్దిస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా వరదలు, వర్షాలు నా తండ్రి ఆగిపోతే నా ప్రభ. జాలిగల దేవా, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, తప్పు మాదేనయ్యా. మేమే నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా మా సొంత జ్ఞానం మీద, మా సొంత ఆలోచనతో లోకంలో పడిపోయి ఉంటాం నా తండ్రి. అందుకనే నా తండ్రి మేము చేసిన తప్పుల వల్లే నా ప్రభ ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి. మేం చేసిన పాపాలే నా ప్రభ. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. జాలిగల దేవ, మరి అక్కడున్న నా తండ్రి, ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో మీ నుండి దూరం అయిపోయి ఉంటే నా తండ్రి, ఒకవేళ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించిన ప్రభ. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గలవాడము, మేమేదో యథార్థ పరులమో అని కాదు నా తండ్రి. మా కళ్ళ ముందే నా ప్రభ మీ బిడ్డలు అలా నా తండ్రి వరదల్లో చిక్కుకుపోయారని నా ప్రభ. మరి ఎంతో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో నా తండ్రి మా ప్రార్థన ఆలకించిన ప్రభ. వరదలను ఆపివేసి నా తండ్రి మరలా మామూలు స్థితికి వచ్చేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. ఎవరెవరైతే వారి కుటుంబస్తులే నా తండ్రి ఆ వరదల వల్ల కోల్పోయారు, పోగొట్టుకున్నారు నా తండ్రి, ఆ కుటుంబాల్లో ఒక్కసారి మీరు దర్శించిన ప్రభ. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన తండ్రి, మీ ఓదార్పు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు పూర్తి ఓదార్పు పొందరు, కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలయ్యా, పూర్తి ఓదార్పు బిడ్డలు పొందుకుంటారు, ధైర్యాన్ని పొందుకుంటారు. వారికి ఉన్న కన్నీరు నా తండ్రి, బిడ్డలకున్న కన్నీరు నా తండ్రి తుడిచివేసిన ప్రభు, బిడ్డలు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. ఏ విషయంలో మేము జారిపోయామో అని నా ప్రభ బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, వారి మనోనేత్రాలను నా ప్రభ తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు కూడా నా తండ్రి మరి వరదల్లో చిక్కుకోకుండా, వర్షాల వల్ల ఇబ్బంది పడకుండా నా తండ్రి మీ కాపుదల ప్రతి ఒక్క దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా తండ్రి, మరి వర్షాల వల్ల వరదల వల్ల నా తండ్రి, ఎవరెవరైతే వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారో, అనారోగ్య పాలయ్యారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారు కోల్పోయిన ప్రతిదీ మరలా తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి మీ బలము మీ శక్తితో నా కృప బిడ్డలు నింపమని, నూతన ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఆర్థికంగా వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా కృప. వారికి కావలసిన సహాయాన్ని నా కృప మీరే నా తండ్రి పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలను ఓదార్చి నా కృప, వారికి ఉన్న దుఃఖాన్ని భయాన్ని నా తండ్రి తీసివేసి నా కృప, వారికి ఉన్న నా తండ్రి హృదయ దుఃఖాన్ని నా కృప, మనోవేదన నా తండ్రి తీసివేసి నా కృప, మొదట వారికి నా తండ్రి నూతన హృదయాన్ని నా కృప, నూతన ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. జారగల దేవా, ఎంత భయంకరమైన దుఃఖంలో ఉన్నా సరే ఆ దుఃఖాన్ని తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా. మాట మాత్రము సెలవిస్తే చాలు, ఎలాంటి భయంకరమైన తుఫాన్లైనా మీకు లోబడితే నా తండ్రి, ఎంత భయంకరమైన భూకంపాలైనా మీరు గద్దిస్తే చాలు నా ప్రభు. మీ పాదాల దగ్గర లోబడితే నా తండ్రి, ఒక్క గద్దింపు చేసి నా తండ్రి, మరి అంత భయంకరమైన తుఫాన్ని మీరు అణిచివేశారు నా ప్రభు. అంత శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఎంత పెద్ద సముద్రాన్ని ఒక్క నోటి మాటతో తెరిచేసిన నా ప్రభు, ఆరిన నేలగా చేశారు. అంత శక్తి గల దేవా, మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి. బిడ్డల దుఃఖంలో ఉన్నప్పుడు నా తండ్రి, బిడ్డలను చూసి మేమెలా సంతోషంగా ఉండగలవు నా తండ్రి. ఆ జాలి గల మనసిచ్చింది మీరే నా ప్రభు. దయతో నా తండ్రి, బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో, ఎక్కడెక్కడైతే వరదల్లో నా ప్రభు, ఆ కుటుంబాలు ఆ దేశాలు ఉన్నాయో నా తండ్రి, ఒక్కసారి నా ప్రభు మీకున్న కోపాన్ని నా తండ్రి, మీరు కోపిస్తే మేము బ్రతకలేము నా తండ్రి. మీరు కోపపడే పనులు మేము చేయకుండా నా తండ్రి, మీ ఎడల ప్రతి విషయంలో భయము భక్తి కలిగి జీవించే హృదయాలని భయాన్ని నా తండ్రి మాకు కలిగించిన ప్రభు. బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. ఆ వరదలు వర్షాలు ఆపివేసి, భూకంపాలు ఆపివేసి తిరిగి మామూలు స్థితికి తీసుకురమ్మని నా ప్రభు అడుగుచున్నాం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మీకు స్తోత్రం నా తండ్రి. చిన్న చిన్న బిడ్డలు సమ్మర్ క్యాంపుకు వచ్చి మరి వరదల్లో చిక్కుకుపోయారని ఎంత భయంకరమైన వార్తలు నా తండ్రి. మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు మీరు విడిచిపెట్టారు నా తండ్రి. ఒకవేళ నా ప్రభు ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉన్నారే క్షమించండి నా తండ్రి. దయతో నా ప్రభు మేం చేసిన తప్పుడు క్షమించిన తండ్రి, బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించి ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి భయంకరమైన సంఘటనలు నా తండ్రి జరగకుండా మీ కాపుదల మా చుట్టూ, మా దేశాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచిన ప్రభు, ప్రతి ఒక్కరి దుఃఖాన్ని తీసివేసిన తండ్రి, నూతన ధైర్యాన్ని బిడ్డలో కలిగించి, నూతన సంతోషాన్ని ఆ కుటుంబాల్లో మరలా నింపమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.